హాయ్ అండి, హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు బీవాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే టేస్టీ రెసిపీ కేసరి బాత్. రండి, మరెందుకు ఆలస్యం, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. క్యాష్యూనట్స్, కార్డమమ్ పౌడర్, ఇలైచీ పౌడర్ కూడా అంటారు. సో కొంచెం కేసరి కలర్, నేను లెమన్ ఎల్లో యూస్ చేస్తున్నాను ఈరోజు. షుగర్ 3/4 కప్, అండ్ రవ్వ, సూజీ 3/4 కప్, అండ్ ఘీ 4 to 5 teaspoons. మరి కేసరి బాత్ ఎలా చేయాలో చూసేద్దాం. జీడిపప్పు వేగుతుంది, ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి. కిస్మిస్ కూడా కొద్దిగా ఫ్రై చేసి తీసేయాలి. తీసేసి ఇది ఒక బౌల్కి తీసి పెట్టుకోవాలి. సరే, ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మనం లాస్ట్లో గార్నిషింగ్కి యూజ్ చేసాం. ఇప్పుడు ఇదే బాండీలో రవ్వ తీసుకున్నాం కదా, 3/4 కప్ రవ్వ వేసుకొని మంచి స్మెల్ వచ్చినంత వరకు వేపాలి. కొంచెం సేపు వేగిన తర్వాత బాగా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసి వేరే బౌల్కి తీసేసుకోవాలి. రవ్వ సూజీ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇంకో బౌల్కి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే బాండీలో మనం తీసుకున్న కప్పుకి 3 times వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు చూడాలి. వాటర్లోనే కొద్దిగా ఫుడ్ కలర్, నేను ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇష్టమైన కలర్ యూజ్ చేయొచ్చు, కేసరి కలర్ ఏదైనా. వాటర్ ఇలా బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ వేయాలి. కొద్దిగా వేసుకుంటూ కలపాలి, లేకపోతే గడ్డలు వచ్చేస్తాయి, ఉండగా ఫామ్ అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి కేసరి. వాటర్ కొంచెం తగ్గుతూ ఉన్నప్పుడు దెన్ యాడ్ షుగర్ యాడ్ చేసి దగ్గరికి వస్తుంది. సిమ్లోనే పెట్టి తిప్పుకుంటే బెటర్, ఉండలు లేకుండా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొద్దిగా షుగర్ వేసుకోవాలి, వేసుకుంటూ తిప్పాలి. ఇలా ఉండలు లేకుండా బాగా తిప్పాలి. ఇప్పుడు కొంచెం ఇలైచీ పౌడర్, కేసరి కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఘీ కూడా వేసి కాసేపు తిప్పేయాలి.
చూసారా, టేస్టీ యమ్మీ కేసరి రెడీ అయిపోతుంది. కేసరి ఇప్పుడు అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. యమ్మీ కేసరి రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీ వీణా కిరణ్.